ఏంటమ్మా, కువైట్కి రావాలనుకుంటున్నారా? సరే రండి, వెల్కమ్ టు కువైట్. కువైట్కి వచ్చే ముందర కొన్ని పనులు ఇండియాలో తెలుసుకొని రండి, పనులు నేర్చుకొని రండి, సరేనా? ఫస్ట్ టుక్కుటకు ఏంటి తెలుసా? బోకులు నీట్గా కడుక్కోవాలి. ఇంటికాడ ఉన్నట్టు అమ్మా ఆ ప్లేట్ కడిగాయమ్మా, అమ్మా ఆ గిన్నె కడిగాయమ్మా, అవన్నీ ఏముండవు. నీ ప్లేటు నువ్వే కడుక్కోవాలి నీట్గా, ఓకేనా? రెండోది, చాప్టర్ 2, కసువు దుబ్బేది తెలుసా? కసువు నీట్గా రూమ్ అంతా దుబ్బి ఒక చాటలోకి ఎత్తి, ఇస్బాయిల్ అంట, ఇదేదో మనకు కూడా తెలియదు. ఇస్బాయిల్ అంటే డస్ట్బిన్, నాకు తెలిసినంత వరకు డస్ట్బిన్లో వేయాలి. మూడో పని వంట నువ్వు ఏం చేస్తావో తెలీదు. ప్రజెంట్ అయితే మా ఫ్రెండు నేను వాళ్ళ అమ్మ ఉంది కాబట్టి ఏదో చేసుకుంటూ పోతా ఉన్నాం, అట్లా తినేసి ఓకే. అర్థమైందా? ఫస్ట్ బోకులు తోమడం నేర్చుకోవాలి. 2 కసువు దుబ్బేది నేర్చుకోవాలి. 3 నీ బాత్రూమ్ నువ్వే క్లీన్ చేసుకోవాలిరా అబ్బాయి. ఇంటికాడ ఉన్నట్టు అమ్మా బాత్రూంలో స్మెల్ వస్తుంది కొంచెం క్లీన్ చేయమ్మా అనేది ఏమి ఉండదు. అక్కడ ఇట మీసం తిప్పిన వాళ్ళు ఇక్కడ ఇంతే ట్రిమ్ చేసుకొని ఉండాల్సిందే. అర్థమైందా? జాగ్రత్తగా రండి వచ్చేవాళ్ళు. నెక్స్ట్ వీడియోలో నేను వచ్చింది డెలివరీ అని, మనం కంపెనీ పేరు అయితే నేను మెన్షన్ అయితే చేయను. పోను మీకే తెలుస్తుంది నాకు తెలిసినంత వరకు, ఓకేనా? డెలివరీ వచ్చిన నెక్స్ట్ వీడియోలో ఎవరికైనా కావాలనుకుంటే నేను ఏ ఫీల్డ్కి వచ్చాను, ఎంత డబ్బు ఖర్చు అయిందని ఒక్కొక్క వీడియో తీస్తూ ఉంటా. మామూలుగా అయితే మనం కామెడీ వీడియోస్ చేయాలి, కానీ ఇక్కడ మనకి ఏ సపోర్ట్ లేదు, ఎవరు వీడియో తీయమన్నా కూడా తీయట్లేదు. మనకై మనమే చేసుకోవాలని ఒకటే ఫిక్స్ అయిపోయినా. అవి ఏ వీడియో అయితే ఏముంది చెప్పు, సరేనా? పనులు గుర్తున్నాయిగా? 1 బోకులు, 2 చీపురు, బాత్రూమ్ కడుక్కోవాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏం తెలుసా? 6 గంటలు నిద్ర మాత్రమే అలవాటు చేసుకోండి. ఇండియాలో మీరు మెడికల్కి పోయి వచ్చిన తర్వాత కేవలం 6 గంటలే డెలివరీ ఫీల్డ్ మాత్రమే, మరి వేరే ఫీల్డ్ కాదు. డెలివరీ ఫీల్డ్కి వచ్చే వాళ్ళు మాత్రం, ఎందుకంటే వర్క్ అట్లే ఉంటుంది. 6 గంటలు నిద్ర మాత్రమే నిద్రపోవాలి. అంటే నిద్రపోవచ్చు మేబీ, నాకు తెలిసి కష్టపడే వాళ్ళకి 6 గంటలే సరిపోతుంది. కానీ ఎవరికైనా అంతే, 6 గంటల నిద్ర మ్యాక్సిమం 8 గంటలు నిద్రపోతే ఆ హెల్త్కి మంచిది అని అంటారు. కానీ కొందరి పరిస్థితులు, ఇప్పుడు నా పరిస్థితే ఉంది, నా పరిస్థితి కొంచెం టైట్గా ఉంది. నేను ఎట్లయినా డ్యూటీ చేసుకోవాలి, గట్టిగా అవ్వాలని కువైట్కి అయితే వచ్చిన, సరేనా? ఈ పనులన్నీ నేర్చుకొని, పేషెన్స్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. కువైట్లో ఉండాలంటే పేషెన్స్, ఓపిక్గా ఉండాలి. ఇంకొకటి, ఎవరిని నమ్మద్దు. డబ్బులు తీసుకున్నారు అది ఇది ఏం లేదు, ఎవరిని నమ్మద్దే. ఓకే, వీడియో కావాలంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో నేను ఏ వర్క్ చేస్తున్నా అనేది నేను నీకు మెన్షన్ చేస్తాను. ఓకే, డీల్ ఓకేనా? ఎంట్రా అబ్బాయిలు, పని నేర్చుకోండి మరి.